ఓం శాంతి 6/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, జీవించి ఉండే ఈ శరీరం నుండి వేరైపోండి. నేను ఆత్మ అనే భావంతో అశరీరి అయి తండ్రిని స్మృతి చేయండి. దీనిని డెడ్ సైలెన్స్, సంపూర్ణ శాంతి అని అంటారు. ప్రశ్న: పిల్లలైన మీరిప్పుడు మీ పునాదిని దృఢంగా చేసుకుంటూ ఉన్నారు. దృఢత ఏ ఆధారంతో వస్తుంది? జవాబు: పవిత్రత ఆధారంతో దృఢత్వము రాగలదు. ఆత్మ ఎంతెంత పవిత్రంగా అనగా సత్యమైన బంగారుగా అవుతూ ఉంటుందో అంత దృఢత వస్తూ ఉంటుంది. అర్ధకల్పం ఈ పునాదిని ఎవ్వరూ కదిలించలేనంత దృఢంగా, అంటే పవిత్రత పునాదిని ఎవ్వరూ కదిలించలేనంత దృఢంగా తండ్రి స్వరాజ్య పునాదిని వేస్తున్నారు. ఆత్మ కర్మచారిలంతటికీ అధికారి. ఈ శరీరం అనే రాజ్యం పైన ఆత్మ రాజు. ఈ విధంగా స్వరాజ్య అధికారి యొక్క పునాది బాబా వేస్తూ ఉన్నారు కనుక ఆత్మ సంపూర్ణ పావనంగా కావటానికి ఆస్కారం ఉంది. అప్పుడు అక్కడ స్వర్గ రాజ్యం కూడా లభిస్తుంది. స్వరాజ్య అధికారి నుండి విశ్వరాజ్య అధికారిగా కాగలుగుతారు. అంటే ఆ రాజ్యాన్ని ఎవ్వరూ మీ నుండి లాక్కోలేరు. 2 యుగాలు స్థిరంగా ఉంటుంది. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి అనగా అశరీరీలుగా అవ్వండి. నేను ఆత్మ శరీరం నుండి అతీతంగా ఉన్నాను. ఆత్మ గుర్తు ఉండాలి. జ్యోతి అనగా డెడ్ సైలెన్స్గా అవ్వండి. మనుషులు మరణించినారు అంటే డెడ్ సైలెన్స్ అయిపోతుంది. వారి శరీరం శాంతిగా అయిపోయింది అని అంటారు. శరీరము ఆత్మ 2 వేరైపోయాయి అనగా చనిపోయారు అని అంటారు. పిల్లలైనా మీరు ఇక్కడ కూర్చుండడం కూడా డెడ్ సైలెన్స్ అని అంటారు. జీవించి ఉండే అశరీరీలుగా అయిపోండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది సత్యమైన శాంతి అని మీకు తెలుసు. మనుషులకు శాంతి గురించి తెలియదు. డెడ్ సైలెన్స్ అర్థం గురించి వారికి తెలియదు. డెడ్ సైలెన్స్ అని ఎందుకు అంటారు? తాను మరణించాడు అని, ఆత్మ శాంతమైపోయింది అని గుర్తు తెప్పిస్తారు. మీరు కూడా శరీరం నుండి మరణించండి. మీరు కూడా శాంతమైపోండి. పెద్ద పెద్ద వ్యక్తులు గాంధీ సమాధి వద్దకు వెళ్ళి డెడ్ సైలెన్స్లో కూర్చోండి అనగా శాంతిగా కూర్చోమని చెప్తారు. మనం ఆత్మలము అని, శాంతి స్వరూపులము అని మీకు కూడా తెలుసు. ప్రపంచంలోని వారికి ఇది తెలియదు. మనము మన స్వరూపంలో స్థితులవుతాం. మన స్వధర్మమే శాంతి. మన ఆత్మ శాంతి స్వరూపం. ఇది వారికి తెలియదు కనుక శాంతిని వేడుకుంటూ ఉంటారు. ఆత్మయే శాంతి కావాలి అని అంటుంది. ఆత్మ తన స్వధర్మాన్ని మర్చిపోయింది. వాస్తవానికి ఆత్మ స్వధర్మమే శాంతి. మరి ఆత్మ నేను అశాంతిగా ఉంది అని ఎందుకు అంటుంది? అశరీరీలై కూర్చోండి. శరీరం లేని భావనతో జ్యోతి అయి కూర్చోండి. వారు హఠముతో ప్రాణాయామం చేస్తారు. దానితో మరణించినట్లుగా అయిపోతారు. దీనిని ఆర్టిఫిషియల్ శాంతి అని అంటారు. కృత్రిమమైనటువంటి శాంతి, అల్పకాలికమైన శాంతి అని. మా స్వధర్మమే శాంతి అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలైన మీరు స్వరాజ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఆత్మయే అన్నీ అవుతుంది. ఆత్మయే బ్యారిస్టర్గా అవుతుంది. మాకు రాజ్యం కావాలి అని ఆత్మయే చెప్తుంది. తండ్రి నుండి ఇంతకు ముందు కూడా రాజ్యాన్ని తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తీసుకునేందుకు వచ్చారు. మనుష్యులు దేహ అభిమానంలో ఉన్నారు కనుక దుఃఖంలో ఉన్నారు. మేము ఆత్మలము, పరంపిత పరమాత్మ నుండి స్వరాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలైన మీకు రాజ్యం కావాలి. ఈ సమయంలో ఆత్మ అనంతమైన తండ్రితో స్వరాజ్యాన్ని అడుగుతుంది. శ్రీకృష్ణుడికి స్వరాజ్యం ఉండేది, అది మళ్ళీ మాయమైపోయింది. ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మలైన మీకు రాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు.
దీనినే రాజయోగం అని అంటారు. పరంపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. మనుషులు దేహ అభిమానంలో ఉన్న కారణంగా నేను ఫలానా, నేను దేహాన్ని అని భావిస్తూ ఉంటారు. వాస్తవానికి నేను నేను అని ఆత్మయే అంటుంది. ఆత్మయే నేను ఈ వస్తువును తీసుకుంటాను అని అంటుంది. అక్కయ్యలు కూడా నేను తీసుకుంటూ ఉన్నాను అని అంటారు. వాస్తవానికి ఆత్మ పురుషుడు. ఆత్మనైన నేను తండ్రి సంతానాన్ని. బాబా నేను మీ నుండి స్వరాజ్యాన్ని తీసుకుంటున్నాను అని ఆత్మ అంటుంది. పరమాత్మ ఆత్మకు స్వరాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు. భక్తికి జ్ఞానానికి చాలా తేడా ఉంది. శివుడి మందిరం కూడా ఉంది. అన్నింటికన్నా ఎక్కువగా గంటలు శివుడి మందిరంలోనే మ్రోగిస్తారు. వారిని మేల్కొల్పుతారు. అందరినీ మేల్కొల్పుతారు. ఉదయమే భజంత్రీలు మ్రోగిస్తారు. ఇక్కడ తండ్రి పిల్లలను మేల్కొల్పి దేవతలుగా తయారు చేస్తారు. గంటలు మొదలైనవి మ్రోగించే మాటే లేదు ఇక్కడ. తండ్రి చెప్తున్నారు, మీకు స్వరాజ్యం కావాలి అంటే మొదట పవిత్రంగా అవ్వండి. లక్ష్యము బుద్ధిలో ఉంటుంది. మేము మెట్రిక్ పాస్ అయితే తర్వాత ఇది చేస్తాము అని విద్యార్థులు చెప్తూ ఉంటారు. మాకు శాంతి లభించాలి అని సన్యాసులు కోరుకుంటారు. ఒక కథ కూడా ఉంది కదా, రాణి మెడలోని హారం ఉన్నా మర్చిపోయి మళ్ళీ బయటంతా వెతికిస్తుంది అని. వారు కూడా శాంతి కొరకు బయట వెతుకుతూ ఉంటారు. కానీ ఆత్మ స్వయం శాంతి స్వరూపం. ఆత్మ తన స్వధర్మాన్ని, ఆత్మధర్మం శాంతిని మర్చిపోయి స్వయాన్ని శరీరంగా భావిస్తూ కూర్చున్నది. తండ్రి మళ్ళీ స్మృతినిప్పిస్తూ ఉన్నారు, మీరు ఆత్మలు శరీరాలు కాదు. ఆత్మలైన మీరే 84 జన్మలు అనుభవించారు. ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. బాబా అంటున్నారు, మీకు మీ జన్మల గురించి తెలియదు. ఇప్పుడు నేను అర్థం చేయిస్తాను. మీరు బ్రహ్మ కుమారీలు పవిత్రంగా అవ్వలేదు అంటే జ్ఞాన ధారణ జరగదు అని బాబా అర్థం చేయిస్తారు. పులి పాల కొరకు బంగారు పాత్ర కావాలి అని అంటారు. వేరే పాత్రలో పులిపాలు నిలబడవు, ఆవిరైపోతాయి. ఇందులో కూడా బుద్ధి బంగారు పాత్రగా కావాలి. ఆత్మ తండ్రిని స్మృతి చేయడం ద్వారా బంగారంగా అయిపోతుంది. తండ్రి కూడా సత్యమైన బంగారమే. ఆత్మ తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఆత్మలోకి జ్ఞానం వచ్చేస్తుంది. మీరు సత్యమైన బంగారంగా పవిత్రంగా ఉండేవారు. ఈ జ్ఞాన ప్రభావము కొందరిపై ఉండదు. తండ్రి అంటున్నారు, నేను ఆత్మలైన మీకు స్వరాజ్యాన్ని ఇస్తున్నాను. ఎప్పుడు స్వరాజ్యం మీపైన, మీరు మీ ఇంద్రియాల పైన మీరు ఆత్మరాజ్యం చేసేదే స్వరాజ్యం మీకు లభిస్తుందో ఈ స్వరాజ్యం, అప్పుడు పాత సృష్టి అంతమై మళ్ళీ క్రొత్త సృష్టి ప్రారంభమవుతుంది. మనుషులది హద్దులోని రాజ్యం. అనంతమైన రాజ్యం మనుషులకి ఎప్పుడూ లభించదు. వారు విశ్వానికి అధికారులుగా అవ్వలేరు. తండ్రి ద్వారా మీరే అలా అవుతారు. భగవంతుడైన తండ్రికి మాత్రమే మీ అందరి 84 జన్మల గురించి తెలుసు. దేవతలకు తమ జన్మల గురించి తెలియదు. ఒకవేళ తెలిస్తే దుఃఖితులుగా అవుతారు. తర్వాత మళ్ళీ ఎందుకంటే మెట్లు దిగాల్సి వస్తుంది అని దుఃఖిస్తారు. రాజ్యం యొక్క సుఖమంతా అదృశ్యమైపోతుంది తెలుసుకుంటే. మనం ఆత్మలము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇందులో సంశయపడే మాటే లేదు. ఒకరి నుండి ఒకరు వింటూ ఉంటే వృద్ధి చెందుతూ ఉంటారు. అనేక మంది రాగలరు. ఈ దైవీ ధర్మ వృక్ష స్థాపన జరుగుతూ ఉంది. మా బ్రాహ్మణ కులం వారు వచ్చి ఉన్నారు. వీరి భక్తి పూర్తి అయింది. తండ్రి నుండి ఆస్తి తీసుకునేందుకు వచ్చారు అని మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞానం పూర్తి అయిన తర్వాత మళ్ళీ భక్తి ప్రారంభమవుతుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఇల్లు కూడా క్రొత్తదిగా ఉంటుంది, మళ్ళీ పాతదవుతుంది కదా. బాగా కట్టిన ఇంటికి ఆయుష్ తక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో ఇళ్లను చాలా పక్కాగా నిర్మిస్తూ ఉన్నారు. భూకంపాలు మొదలైన వచ్చినా కూడా ఇల్లు కూలకుండా, నష్టం జరగకుండా చాలా దృఢంగా నిర్మిస్తున్నారు. పునాదిని పక్కాగా చేస్తున్నారు. ఇప్పుడు స్వరాజ్యానికి పునాది పడుతూ ఉంది. ఆత్మకు 21 జన్మల రాజ్యం లభిస్తుంది. ఇక్కడి రాజ్యం దేనికి పనికిరాదు. ఈరోజు రాజ్యం ఉంటుంది, రేపటి రోజు ఎవరైనా ఆక్రమిస్తే
సమాప్తమైపోతుంది. ఎవ్వరికీ పునాది లేదు. మనుషులకు కూడా పునాది లేదు. ఈరోజు ఉంటారు, రేపటి రోజు మరణిస్తారు. ఇప్పుడు మీ అందరి పునాదిని తండ్రి పక్కా చేస్తున్నారు. 21 జన్మలకు మీరు రాజ్య భాగ్యాన్ని పొందుతున్నారు. మీ అందరి రాజ్యానికి పునాది పక్కాగా పడుతుంది. మిమ్మల్ని ఏ తుఫాన్లు కూడా కదిలించలేవు. గీతలో కూడా చెప్తారు, బాబా మాకు స్వరాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు. దానిని ఎవ్వరూ తీసుకోలేరు, క్రింద పడవేయనూ లేరు. అలాంటి స్వరాజ్యాన్ని ఇస్తూ ఉన్నారు. అక్కడ కొద్దిగా కూడా దుఃఖము అనే మాటే ఉండదు. స్వర్గంలో ఆత్మకు చాలా సంతోషం కలగాలి. నిశ్చయం అయితే, నమ్మకం అయితే ఉంది కదా. నిశ్చయం లేదు అంటే స్వర్గంలోకి వెళ్ళేందుకు అర్హులుగా అవ్వలేరు. ఎంతోమంది కుమారీలు వృద్ధి చెందుతూ ఉన్నారు. జ్ఞానసాగరులు పతిత పావనుడైన తండ్రి మనల్ని చదివిస్తూ రాజయోగాన్ని నేర్పిస్తున్నారని మీకు తెలుసు. కృష్ణుడు నేర్పించారు అని మనుషులు అంటారు. శివబాబా మనుష్య శరీరంలో వచ్చి తెలిపిస్తున్నారు అని ఎలా అర్థం చేయించాలి? భారతదేశం పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా పతితంగా అయిపోయింది. దేవతల ముందుకు వెళ్ళి వారి మహిమను పాడుతారు. మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని. శివుడి ముందుకు వెళ్ళి ఎప్పుడు ఈ విధంగా పాడరు. శివుడి మహిమ భిన్నమైనది. వారు జ్ఞానసాగరులు, పతిత పావనులు, సర్వులకు సద్గతినిచ్చేవారు, సర్వుల బుద్ధి జోలెను నింపేవారు భోలానాథుడు. ఇలాంటి తండ్రిని అందరూ మర్చిపోయారు. మీరు వచ్చి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి అని పరంపిత పరమాత్మను అందరూ పిలుస్తారు. దుఃఖహర్త, దుఃఖం తీసివేసేవారు, సుఖకర్త వారు ఒక్కరే. వారి మతమే అంటే వారి అభిప్రాయాలే శ్రేష్టమైన మతం. అది శ్రీ శ్రీ శ్రేష్టాతి శ్రేష్ఠుడు అయిన భగవంతుడి మతం, సలహాలు. దీని ద్వారా పిల్లలైన మీరు కూడా శ్రేష్టంగా అవుతారు. ఇది భ్రష్టాచార ప్రపంచము అని ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇప్పుడు శ్రేష్టంగా ఎవరు చేస్తారో ఎవ్వరికీ తెలియదు. సాధువులు తయారు చేస్తారు అని భావిస్తారు, కానీ వారు అలా శ్రేష్టంగా చేయలేరు. ఇది కేవలం ఒక్క తండ్రి పని కదా. ఇంతకుముందు ఒక్క రాజు ఆజ్ఞ అనుసారంగా అందరూ నడిచేవారు. సత్యుగంలో అయితే మీకు మంత్రులు ఎవ్వరూ ఉండరు. సామ్రాజ్యంలో కూడా శక్తి ఉంటుంది, మంత్రి పేరే ఉండదు. మనం విశ్వానికి అధికారులుగా రాజ్యాన్ని నడిపిస్తూ ఉండే వారమని మీరు భావిస్తారు. ఇంతకుముందు ఎలా రాజ్యం చేశారో అలాగే చేస్తారు. తప్పకుండా సత్యుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ప్రతి ఒక్కరికి వారి వారి రాజధాని లభించింది. కృష్ణుడికి తన రాజధాని ఉండేది. వేరే రాజులు కూడా ఉంటారు కదా. తక్కువలో తక్కువ 8 మంది ఉంటారు సత్యుగంలో. 8 లేక 108 ఉంటారో అన్నది పోను పోను తెలుస్తుంది. అంతిమంలో ఏ జ్ఞానాన్ని ఇవ్వాలో అది ఇప్పుడే ఇస్తారు అని కాదు. ఎవరైతే జీవించి ఉంటారో వారికి తండ్రి జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటారు. ఇవ్వాల్సిందే కదా. డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. ఇప్పుడు పరమాత్ముడి పాత్ర నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చే పాత్ర ఫిక్స్ అయి ఉంది. తండ్రి అంటున్నారు, మీరు ముందుకు వెళ్ళే కొద్దీ రోజు రోజుకు మీకు అర్థం చేయిస్తూ ఉంటారు. మనం అక్కడ రాజ్యం ఎలా చేస్తామో, స్వయంవరం ఎలా జరుగుతుందో కూడా తెలియాలి. వైకుంఠానికి వెళ్ళి అక్కడ ఎలాంటి బంగారు మహల్లు ఉంటాయో మీరు ధ్యానంలో చూశారు. బంగారమే బంగారం ఉంటుంది. స్వయాన్ని పారసుపురిలో చూస్తారు. బంగారు ఇటుకల ఇల్లు తయారవుతూ ఉండడం చూస్తారు. కొన్ని ఇటుకలను తీసుకెళ్తాము అని అనుకుంటారు. ధ్యానం నుండి క్రిందికి దిగినప్పుడు స్వయాన్ని ఇక్కడ ఉన్నట్లుగా చూసుకుంటారు. మీరాబాయి కూడా ధ్యానంలో స్వయాన్ని కృష్ణుడి జతలో రాస్ చేస్తున్నట్లు, నాట్యం చేస్తున్నట్లు చూసేది. మీరు సూక్ష్మవతనానికి వెళ్తారు. అక్కడ ఎముకలు మాంసం ఏవి ఉండవు. ఫరిస్తాలుగా అయిపోతారు. ప్రకాశ శరీరంలో ఆత్మ ఉంటుంది. బ్రహ్మ సూక్ష్మ శరీరాన్ని కూడా చూడగలరు. ఈ బ్రహ్మని ఫరిస్తాగా అయిపోతారు అని అప్పుడన్నారు, ఇప్పుడు అయిపోయారు. మీరు పూల తోటలు మొదలైన వాటిని చూస్తారు. తండ్రియే సాక్షాత్కారం చేయిస్తారు. బాబా మాకు శుభి రసాన్ని త్రాగించారు అని మీరు అంటారు.
ఇప్పుడు సూక్ష్మవతనంలో అయితే త్రాగించరు. పూలు ఫలాలు వైకుంఠంలో చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. సూక్ష్మవతనంలో తోటలు మొదలైనవేవి ఉండవు. తోటలోకి వెళ్ళాము, అక్కడ రాజకుమారుడు రాజకుమారి ఉన్నారు అని మీరు చెప్తారు. అది వైకుంఠం కదా. వైకుంఠంలోని వైభవాలు ఇక్కడ లభించవు. అక్కడ ఫస్ట్ క్లాస్ వైభవాలు ఉంటాయి. తండ్రి అంటున్నారు, నేను మిమ్మలను వైకుంఠానికి అధికారులుగా చేస్తాను. ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంది. ఓ భగవంతుడా, దుఃఖం నుండి విడుదల చెయ్యండి అని అడిగే మనుష్యులు స్వర్గంలో ఎవ్వరూ ఉండరు. దుఃఖం వచ్చినప్పుడే తండ్రిని స్మృతి కూడా చేస్తారు. కృష్ణుడి పూజారులు కృష్ణ కృష్ణ అని అనమని అంటారు. హనుమంతుడి పూజారులు జై హనుమాన్ అని చెప్పమంటారు. ఇక్కడ నిరంతరము తండ్రిని స్మృతి చేయమని తండ్రి అంటారు. అంతిమంలో ఎవ్వరూ స్మృతికి రాని విధంగా స్మృతి చెయ్యాలి. కాశీ కల్వట్లు, కాశీలో కత్తుల బావిలో దూకేవారు. దానిలో దూకినప్పుడు చేసిన పాపానికి జన్మ జన్మాంతరాల శిక్షలను అనుభవిస్తున్నట్లు అనుభవం అయ్యేది. చాలా పాపం చేసి ఉంటారు. దీనిని పాపాత్ముల ప్రపంచమని అంటారు. ఆత్మ పాపిగా ఉంది. ఓ పరంపిత పరమాత్మ, పరంధామంలో నివసించే శివబాబా అనే ఆత్మయే తండ్రిని పిలుస్తుంది. తండ్రి యొక్క అసలు పేరు ఒక్కటే, శివబాబా, వారాత్మల తండ్రి. రుద్రుడి జతలో శాలిగ్రామ శబ్దము శోభించదు. శివుడు మరియు శాలిగ్రామాలు అనే శబ్దం శోభనీయంగా ఉంటుంది. శివలింగాన్ని మట్టితో తయారు చేస్తారు. శాలిగ్రామాలను కూడా మట్టితో తయారు చేస్తారు. తండ్రి పతిత పావనులు కదా, ఇక్కడ యజ్ఞాన్ని కూడా రచిస్తారు. భారతదేశం అన్నింటికంటే శ్రేష్టమైనది. అయితే దేవతా ధర్మాన్ని మర్చిపోయారు. మీది ఆది సనాతన దేవి దేవతా ధర్మం, అదే కొనసాగాలి. హిందూ అనే ధర్మం ఏదీ లేదు. దేవతా ధర్మం వారే సతో రజో తమోలోకి వస్తారు. ఎప్పుడు తమో గుణంలోకి వస్తారో అప్పుడు స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. వాస్తవానికి హిందూ ధర్మం అనేది ఏదీ లేదు. మీరు దేవీ దేవతలుగా అవుతున్నారు అని అర్థం చేయించబడుతుంది. వచ్చి అర్థం చేసుకోండి అని మీరు ఎవరికైనా చెప్తే సమయం ఎక్కడ ఉంది మాకు అని అంటారు. తండ్రి అంటున్నారు, సుఖశాంతుల వారసత్వం ఇచ్చేందుకు నేను మిమ్ములను నా వారిగా చేసుకున్నాను. ఏదైనా పరివారం పరస్పరంలో ఒక్కటిగా ఉంటే చాలా ప్రీతిగా నడుచుకుంటారు. అందరి సంపాదన కలిసే జరుగుతుంది. ఉమ్మడి కుటుంబాలలో మంచి వాళ్ళు ఉండే దాంట్లో ఎలాంటి హంగామా ఉండదు. అయితే దీనిని స్వర్గమని అనరు కదా. సత్యుగంలో ఒక్క ఇంట్లో కూడా జబ్బు కలవారు దుఃఖితులు ఉండరు. దాని పేరే స్వర్గం. అక్కడ అందరూ సుఖంగానే ఉంటారు. తండ్రి నుండి సదా సుఖ వారసత్వాన్ని తీసుకోవటానికి మీరు వచ్చారు. మీకు జ్ఞానం లభించింది. బాబా, మీరు పతిత పావనులు, మమ్ములను కూడా పావనంగా తయారు చేయండి అని అంటారు. మీరు తండ్రి జతలో పిల్లలైన మీరు కూడా సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వరాజ్యాన్ని తీసుకునేందుకు పవిత్రత పునాదిని ఇప్పటి నుండే దృఢంగా చేసుకోండి. ఎలాగైతే తండ్రి పతిత పావనుడు, అలా తండ్రి సమానం పావనంగా కావాలి. సెకండ్ పాయింట్, మీ స్వధర్మమైన శాంతిలో స్థితమై ఉండాలి. ఎంత సాధ్యమైతే అంత దేహ అభిమానం వదిలి ఆత్మ అభిమానులుగా ఉండాలి. డెడ్ సైలెన్స్ అనగా శరీరిగా ఉండే అభ్యాసం చేయాలి. వరదానము, ఇతర ఆత్మల సేవతో పాటు స్వంత సేవ, మీ ఆత్మిక సేవ కూడా చేసుకొని సఫలతామూర్తి భవ. సేవలో సఫలతామూర్తిగా విజయిగా కావాలి అంటే ఇతరుల సేవతో పాటు మీ స్వంత సేవ కూడా చేసుకోవాలి. ఏదైనా సేవ చేసేందుకు వెళ్ళినప్పుడు సేవతో పాటు తమ పాత సంస్కారాల అంతిమ సంస్కారం కూడా చేస్తున్నాము, వీటిని కాల్చేస్తున్నాము అని భావించాలి.
సంస్కారాల సంస్కారం ఎంతగా చేస్తారో, వీటిని ఎంతగా కాల్చేస్తారో యోగ అగ్నిలో, అంతగానే సత్కారం, గౌరవం లభిస్తుంది. ఆత్మలందరూ మీ ముందర హృదయపూర్వకంగా నమస్కారం చేస్తారు. కానీ బాహ్యం నుండి నమస్కారం చేసే వారిని తయారు చేయకండి. మీరు పైపైన చూపిస్తే పైపైనే నమస్కారం ఉంటుంది. మానసిక నమస్కారం చేసే వారిని తయారు చేయండి. మరి అలా మనస్ఫూర్తిగా వారు మనల్ని మెచ్చుకోవాలి అంటే మీరు కూడా స్వసేవ చేసుకోవాలి. మీలోని పాత సంస్కారాలన్నింటినీ దగ్ధం చేయాలి అంటున్నారు బాబా. స్లోగన్: బేహద్దు సేవ. అనంతమైన సేవ యొక్క లక్ష్యం ఉంచుకుంటే విశ్వాన్ని అంతటినీ నేను పరివర్తన చెయ్యాలి. నేనే ఆధారమూర్తి, ఉద్ధారమూర్తి, విశ్వ కళ్యాణకారిని. ఇలా లక్ష్యం ఉంచుకొని సేవ చేస్తూ ఉంటే హద్దు బంధనాలు ఏమైనా ఉన్నా అన్నీ తెగిపోతాయి. అవ్యక్త సూచన: జ్వాలాముఖి స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎంతవరకు మీ స్మృతి జ్వాలారూపంగా అవ్వలేదో అంతవరకు ఈ వినాశ జ్వాల కూడా సంపూర్ణ జ్వాలా స్వరూపాన్ని ధరించదు. అంటే ఎంతెంత మనస్మృతి అనేది అగ్నికీలల్లాగా బట్టిలో కట్టెలు వేసి ఎలా మండిస్తారో అప్పుడే ఆ పచ్చి ఇటుక, ఆ మట్టి కూడా దృఢంగా, గట్టిగా ఇంటి నిర్మాణానికి తయారు అయ్యేకి వీలుగా అవుతుంది. అదేవిధంగా బాబా అంటున్నారు, మీ స్మృతి కూడా అంత తీవ్రంగా ఉండాలి. యోగ అగ్ని ఇది. అప్పుడే వినాశనం అనేది కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు తీవ్రమవుతుంది, మళ్ళీ శీతలమైపోతుంది, చల్లబడిపోతుంది. ఎందుకంటే జ్వాలామూర్తులు మరియు ప్రేరక ఆధారమూర్తులైన ఆత్మలు మీరిప్పుడు స్వయమే సదా జ్వాలారూపంగా కాలేదు. ఇప్పుడు జ్వాలారూపంగా అవ్వాలి అనే దృఢ సంకల్పం తీసుకోండి. అంతేకాక సంఘటిత రూపంలో మనస్సు, బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి యోగం యొక్క వైబ్రేషన్లు నలువైపులా వ్యాపింపచేయండి. ఓం శాంతి.